పటంచెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ప్రముఖ స్వచ్ఛంద సేవకులు ఖాదర్ మొయినుద్దీన్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు రాకుండా సిపిఆర్ ద్వారా ప్రథమ చికిత్స చేయాలన్నారు. ప్రతి విద్యార్థి గృహిణి తప్పక నేర్చుకోవాలని, ఉపాధ్యాయులు నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలన్నారు. దీనివల్ల ఆకస్మిక మరణాలను నిర్వహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ బృందం, మాజీ సర్పంచులు గడ్డం శ్రీశైలం, ఉపేందర్, ఎల్లకొండ, మల్లారెడ్డి, బ్రహ్మం, షఫీ తదితరులు పాల్గొన్నారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా 30 వరకు కౌంట్ చేయాలి. మళ్ళీ 1 to 30 మళ్ళీ కౌంట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ లీడర్లు వచ్చిరని కాదు, మీరే నేర్చుకోలేదు. సమాజంలో మీరు ఉండొచ్చు. ఇక్కడ ఇప్పటి అందరు ఇట్లా తిప్పండి, ఇట్లా తిప్పండి, ఈ విధంగా ఇట్లా కొట్టండి, ఇట్లా లాగ్ పెట్టండి. ఒకటైపోయిందా? ఇది వెళ్ళండి, బ్యాక్ లాగండి. డాక్టర్ సాబ్ చెప్పింది కొద్దిగా మైక్ లేకుండే, అందుకోసం నేను తీసుకున్నాను. డాక్టర్ సాబ్ సార్ ఏమనుకోవద్దు. అయితే ఇట్లా పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుండె, మనకి ఎక్కడ ఉంటుంది? వేర్కు లెఫ్ట్ సైడ్ లేడీస్ అంటారు, అంతే కదా సార్? అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా పెట్టి ఇగో చూడండి, ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా ప్రెస్ చేయాలి. ఎందుకంటే పైన చిన్న బొమ్మలు ఉన్నాయి, అందరికీ ఉండే ఇక పైన మీకు క్లాసులు ఇస్తారు. ప్రాక్టికల్ అందరు చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ సార్, మీకు అభినందిస్తున్నా. వర్క్ కొట్టి మీరు మాకు గవర్నమెంట్ వచ్చి మాకు జాగ్రత్తలు చెప్పారు సార్. చెప్తే అందరు చేయాలి. నెక్స్ట్ మనకు హార్ట్ వచ్చే ముందు సిమ్టమ్స్ వస్తాయి. 2-3 డేస్ ముందు ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ ఎట్లుంటే ఒకసారి మీరు వివరిస్తే జాగ్రత్త. స్ట్రోక్కి ముందు అందరికీ సిమ్టమ్స్ రావాలని లేదు, కానీ కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే నడుస్తుంటే ఆయాసం రావడము, కొద్దిగా పని చేసిన అలసిపోవడము, బాగా చెమట రావడము, గుండెలో అప్పుడప్పుడు నొప్పి రావడము, తర్వాత మీ గుండె దడ మీకే వినిపిస్తుంటుంది, పాల్పిటేషన్ అంటారు. ఇవన్నీ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఈసీజీ, 2D అవి చేసి వాళ్ళు చెప్తారు ప్రాబ్లం ఉందా లేదా అని. వెంటనే ఏదన్నా ప్రాబ్లం ఉంది, పేషెంట్ అన్కాన్షియస్ అయ్యిండు అంటే అప్పుడు కంపల్సరీ షిఫ్ట్ చేసుకోవాలి పేషెంట్.